హలో అండి. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఛాలెంజ్కి వచ్చేసిన. మా అక్కని తీసుకొని వచ్చిన. మా అక్కను ఊరికే కలవరిస్తారు కదా, మా అక్కకైనా మస్తు ఫ్యాన్స్ మన దాంట్లో. నా దాంట్లో ఆల్మోస్ట్ అందరు ఆడోళ్ళు ఎవరు అక్క, అవును అందరు నువ్వు ఆడవాళ్ళు ఉండంగానే నన్ను ఆడోళ్ళు అడుగుతారా? అంటే మళ్ళీ మాకు వచ్చిన భాషకి మళ్ళీ దాన్ని కూడా తప్పు పట్టకురి, ఏమైతుంది అది తప్పేంది ఆడోళ్ళని దాన్ని కూడా అంటారు. అట్లేమనకండి. అనేటోళ్ళు అయితే ఇక ఎట్లన్నా మా అక్కని తీసుకొచ్చిన. సరే సమ్మర్కి ఏం చేద్దాం అబ్బా, మా అక్క అందులో లేపుకొచ్చిండు జేసీపీతోని. మా అక్కని ఇట్లా 100 టన్నులు కదా ఆడుంటే తీసుకొచ్చి ఇట్లా కూర్చోబెట్టిన. మా అక్క నిజానికి 100 టన్నులే. ఆ, ఇంకా ఆలోచించిన సమ్మర్ కదా, మా అక్క మంచిగా వినే ఛాన్స్ ఇవ్వాలి మా అక్కకు కూడా. ఎప్పుడు నేనే ఎందుకు అట్లా విన్నప్పుడు అని చెప్పి ఆలోచిస్తే నాకు సరే ఈ సమ్మర్కి మంచిగా ఓ అదే తాగుదాం అనిపించింది. కాదండి, నేను కొన్నా అని మా తమ్ముడు ఒక రోజు చూసి పసిగట్టి మా అక్క కొనుక్కుంది అని చెప్పి నేను కూడా కొంటా అని కొనుక్కొని నేను కూడా కొనుక్కొని ఇంకా ఆగక ఇప్పుడు ఒకటి మీ చేసిన. ముందు ఇప్పుడు వీడియో తీయాలని చెప్పి తీసి షో చేస్తుండ అంతే. అదేదో కాదు, మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నా. ఇదే మా అక్క రక్తం. చూసిరా మా అక్క రక్తంని ఈరోజు ఛాలెంజ్. రక్తం రక్తం అక్క రక్తం. ఆల్రెడీ వీడు మా అక్క చిన్నప్పుడు blood. తాగేటోడు కానీ అయితే ఇంకో ఇదన్నమాట వాటర్ మిలన్. వాటర్ మిలన్ జ్యూస్. మా తమ్ముడు ఎడ్డోడు లెక్క ఎడ్డి మాటలు అన్ని మాట్లాడతాడు. మీరు అవేం పట్టించుకోకు. నేనేదో కామెడీకి అంటుంటే ఏందో. సరే కానీ నీ ఛానల్లో ఒకటి మంచిదిరా. నా ఛానల్లో అడిగే ఒక బ్రహ్మ క్వశ్చన్ ఇంకా మా అక్క నత్తిమోకంది కాదు, అదే అడుగుతుంటుంటారు, ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. వాళ్ళకి అసలు అది ఒక బ్రహ్మ రహస్యం లాగా అసలు అది తెలవట్లేదు. దైవ రహస్యం లాగా తెలవట్లేదు. అడిగి 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 అలసిపోయిర్రు. ఇంతగానం ఇట్లా కనిపిస్తలేదా నీకు? చూపిస్తున్నా కదరా. ఏం కనిపిస్తలే అందరికి నా చిట్కెనేల మీదే ఉంటది, నా చిట్కెనేల మా అక్కకి పోలియో. ఎందుకు రే అందరూ అక్క నీ చిటికెనెలకే ఒక్క లైక్ చేయండి అన్నప్పుడు, లేదా తినండి అన్నప్పుడు, లేదా ఇట్లా ఇట్లా అని ఏమైనా చెప్పినప్పుడు ఇంకో ఈ చిటికెనెలకి నా చెయ్యి స్ట్రైట్ గా అంటే ఇప్పుడు ఇట్లా వచ్చింది చూడురి దగ్గర ఓకే గోర్లు కనబడతాయి. తినేది కూడా ఇంకో నాకు ఇట్లా వంకర ఉంటది నా చేతిలే అంత లేదు. ఇడ కింద చూడరా సోయి ఉంటది, ఎందుకు నీకు ఏది ఇదిగో ఇట్లా వంకరగా ఉంటది. నా చేతులు బాగున్నాయా మా అక్క చేతులు బాగున్నాయా కామెంట్ చేయండి. ఇవి మా డాడీ చేతులు. డౌట్ అక్క, నీ చేతుల కంటే నా చేతులే వైట్ ఉన్నాయి, కానీ ముఖం ఎందుకు అక్క నీది వైట్ ఉంది? నాది రెడ్. ఎండకు తిరుగుతానా నేను? నీది రెడ్ ఉంది, నీది బ్లడ్ లేని కలరు, నాదేమో బ్లడ్ ఉన్న రెడ్. అవును చూడు రెడ్డిష్ కనిపిస్తుంది. అయితే మనం ఇంకా అయితే ఇంకా సోది పెట్టకుండా మనం ఛాలెంజ్ లోకి వచ్చేద్దాం అక్క. అయితే ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్. మా తమ్ముడు ఒక జ్యూసర్ కొన్నాడు ఇప్పుడు, దాన్ని షో చేయడం కోసం. మీకు కూడా కావాలంటే కింద వ్యూ నువ్వే చెప్పాక నాకేం ఇయ్యక ఇంకా ఆప్షన్. మా అక్కే అన్ని చెప్పేసి నేనే చెప్పినా అని చెప్పి మా మమ్మీ దగ్గర క్రెడిట్ కొట్టాలి ఇప్పుడు. అయితే ఈ అద్భుతమైన జ్యూస్ మా అక్క చెప్పినట్టు మీరు చేసుకోవాలనుకుంటే కింద ట్యాగ్ ప్రోడక్ట్ ట్యాగ్ చేసిన వెళ్ళిపోయి, ఒకవేళ మన బడ్జెట్లో ఉండి మనం పెట్టుకోగలిగితే తీసేసుకోండి. సమ్మర్లో మంచిగా ఉంటుంది. సమ్మర్ అనే కాదు, ఎప్పుడైనా తాగొచ్చు. జ్యూస్ తాగడం చాలా మంచిది కదా, తీసుకొని మంచిగా తాగుతూ అందరు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రమోషన్ అనుకుంటారా? ప్రమోషన్ ఏం కాదు, ప్రమోషన్ అయితే మొత్తం కింది నుంచి పై నుంచి లోపల నుంచి అంతా చూపించడం అట్లేం చూపిస్తున్నాం అంటే అది ప్రమోషన్ కాదు, జస్ట్ మీకు ఒక మంచి సజెషన్ అది. అయితే ఇది జ్యూస్ అయితే మొత్తం అసలు ఏ మాత్రం ఇందులో గిప్పి ఏం లేకుండా ప్యూర్, ఇందులో వాటర్ కూడా కలపకుండా న్యాచురల్ జ్యూస్ అనమాట ఇది. ఇప్పుడు మేము తాగబోతున్నాం. స్టార్ట్ చేద్దాం అక్క. చేసేద్దాం. ఫస్ట్ చీర్స్ కొట్టవా? తెల్ల బట్టలు అక్కడే అర్థమైపోయింది చూడండి. డైలీ ఎప్పుడు చేసే కుట్ర మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు తాగలే నేను, తాగిందంట తాగలే 2 ఇంచులు తక్కువ ఉంది తాగినా. సరే అయినా సరేలే, ఇది అంత తక్కువ. చీజ్ కొట్టు. అట్లా ఏం లేమమ్మా, ఇంకా ఇక్కడ చూడు ఇదంతా రౌండ్ అప్ గా పోయింది. నాది ఇంకా సగం కింద పోయినా కూడా నాది నిండే ఉంది. అబ్బా సరే తమ్మునేలు తీసుకుందాం అక్క. దగ్గర పెట్టు. బా అది కరెంటు బాయే. ఇట్లుంటది ఒక క్రియేటర్ కష్టాలు.
అని మా తమ్ముడు బిల్డప్ లైట్ కూడా గెత్తలేదా ఆమె ఒక్కొక్కరు మళ్ళీ అంతంత సబ్స్క్రైబర్లు అని అనుకోకరి మిడిల్ క్లాస్ యూట్యూబర్స్ మేమంతే మరి ఆ అక్క ముఖం దగ్గరికి పోకు మమ్మీ అన్ని కనబడి అంటే అన్సబ్స్క్రైబ్ స్టార్ట్ చేద్దాం అక్క అన్ని ఏముంటాయి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు చూడండి ఇదిగోరి చూసుకోరి జ్యూసు తాగుదామా తాగుదామా 1 చెప్పు 2 3 స్టార్ట్ మెల్లగా అయిపోయింది తాగేసినమ్మా వీడు ఇద్దరు పర్ఫెక్ట్ ఫుల్గా తాగేటోళ్ళే కానీ వీళ్ళు నీళ్ళు ఎక్కువ సుమ్మలు లేకపోతే వాళ్ళు ఇంకోటి నాదైతే అయిపోయింది మా అక్క సగమే ఉంది గుండె పట్టుకుని ఇక్కడ పడిపోకదా ఇప్పుడు మా అక్క ఆ నాన్ వెజ్లో కాదు ఈ జ్యూసులు కూడా తాగగలుగుతుంది అని చెప్పి చేయడం లేదంటే ఎన్నడూ నేను విన్నాక తాగింది ఎన్నడూ నేను విన్నాక తిన్నది బుస్సు అని నా బుస కొట్టినట్టు కొడుతుంది తాగకుండా ఊపిరి ఆడకుండా మింగింది మా అక్క సరే ఆ ఊపిరి ఆడకుండా మింగినందుకు విన్నింగ్ మా అక్కకి ఇచ్చేద్దాం ఎందుకు తొక్కలో నువ్వు పోనీలే అని ఇచ్చే విన్నింగ్ ఏం అవసరం లే నేను అట్లా ఇచ్చేసిన అని చెప్పి సింపతితో నాకు మంచిగా కామెంట్లు వస్తాయి తీసుకొని నేను ఎందుకు తీసుకుంటా మా నోళ్ళ కోసం నేనంటే ఇష్టపడేటోళ్ళ కోసం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా విన్ అవుతా అయితే అక్క మటన్ జ్యూసీ మండి చెప్పండి మేము చేస్తాం అన్నావు కదా నువ్వు అన్నట్టు చాలా మంది చెప్పారు అక్క మస్తు మంది అంటే మస్తు మంది తమ్ముడు ఇందాక చూసిండు అయితే 1000 రూపాయలు ఉందని నీ ముఖానికి ఎందుకు ఇప్పుడు నేను 1000 రూపాయలు పెట్టాలి నడు 10 రూపాయలు పెట్టి 10 రూపాయలు పెట్టి ఒక వాటర్ మిలన్ తెచ్చి నీ ముఖాన కొడతా అని చూసిరా వాటర్ మిలన్ నేను అంత పొదుపుగా ఆలోచించుంటే మరి నేను 10,000 పెట్టి సబ్స్క్రైబ్ ఎందుకు వాడతా అబ్బా అది క్వశ్చన్ చేయండి మీరు ఇంకా 4 రోజులు అయితే ఇంకా సోక్ చేసుకుంటాడు మా తమ్ముడు ఏంటంటే వాడు సోక్ విషయానికి వస్తే లక్షలైనా వెనకకు చూడాడు అదే నాకు పెట్టే విషయానికి వస్తే మస్తు కంజూస్ గాడు నా కానించే తింటాడు కానీ 6 రూపాయలు ఒక్కటి కూడా నాకు పెట్టాడు తెలుసులే అక్క నువ్వు వాడేవన్నీ అబ్బా ఇప్పుడు నేనంటే 10 రూపాయలు అని చెప్పి చేసిందంట ఫస్ట్ లో ఏమంటుండే తెలుసా ఎప్పుడు వీడి డబ్బా ఎన్ని ముందు ఒమ్మే నాకు వచ్చా ఫస్ట్ జీతం 2 చీరలు పట్టు చీరలు కొని మమ్మీకి ఒకటి నీకొకటి ఫస్ట్ జీతంతో అదే అని అంటారు ఇప్పటికి వాడు జీతాలు తీసుకోబట్టి సంవత్సరం అవుతుంది ఇంతవరకు నాకు కనీసం ఒక గాజు కూడా తెచ్చిలేదు వీడు మా అక్కకి నెల ఎంత వస్తుందో చెప్తే మీరు షాక్ అయిపోతారు నీకు వచ్చేది చెప్తే షేక్ అయిపోతారా చెప్పు నాకెంత వస్తుంది తొక్కాడ నీ దాంట్లో 10 రెట్లు తక్కువ మా అక్కకి 10 లక్షలు మీరు చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు కోట్లు సంపాదించేసినాం 50 లక్షలు వచ్చేసింది నెలకి అని చెప్పి ప్రూఫ్లతో సైట్లో పెడతారు కదా వాళ్ళతో కంపేర్ చేసుకోండి వాళ్ళది ఉన్న సబ్స్క్రైబర్లకి మా అక్కకి ఎంత అంత అనుకుంటే 50% ఈ పార్టీకి సగం ఎల్బినార్ కొనేసుకొని కొన్నావు ఆల్రెడీ అవును సగం ఎల్బినార్ నెక్స్ట్ లెవెల్ నువ్వు నేనే అవుతాం ఎందుకురా పప్పి అయితే మంచిగా వచ్చింది అక్క ఈ వీడియో అయితే మస్తు నువ్వు నేను ఛాలెంజ్ కంప్లీట్ అయినాక కూడా మా అక్క కంటిన్యూ చేసిందంటే అది ఈ ఛాలెంజే అంతకుముందు ఎప్పుడు కూడా మా అక్క ఎప్పుడెప్పుడు విన్ అవుతాడా ఎప్పుడెప్పుడు వదిలేద్దామా అని ఉంటుంది కానీ ఈసారి మాత్రం చేసింది ఎందుకంటే అది జ్యూస్ కాబట్టి మా అక్క హెల్త్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఒకప్పుడు ఇచ్చేది కాదు కానీ ఈ మధ్య ఇస్తుంది ఎందుకంటే అన్నం పైన మా తమ్ముడు మోటివేషన్ చేసిండు నన్ను అట్లా ఆయన ఎవరికైనా ఇష్టం ఉండదు అందంగా ఉండడం మంచిగా అవ్వడం అందరికి ఇష్టం కాబట్టి ఇష్టంగా చేసిన ఛాలెంజ్ ఇది మీకు నచ్చిందా అయితే మీరు అన్న జ్యూసీ మండి ఛాలెంజ్ కూడా అస్సలు మీరు మర్చిపోకుండా నెక్స్ట్ ఛాలెంజ్ నేను చేయడానికి ప్రయత్నిస్తాను అట్లే అదే కాదు మీరు పెట్టిన ప్రతిదీ కూడా మేము చేస్తాం అయితే అదనమాట నచ్చితే నెక్స్ట్ వీడియో మా మమ్మీతో బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఏబీసీ జ్యూస్ చేసేస్తాను ఇంకా ఏబీసీ జ్యూస్ చాలా మంచి సేమ్ జగ్గు నిండా తాగాలి మా మమ్మీతో ఏబీసీ జ్యూస్ ఇదే జగ్గు నిండా చేసి చూపిస్తా అట్లే మర్చిపోయినా ఈ జ్యూస్ అసలు మర్చిపోకండి ఈ జ్యూస్ ఎట్లా చేసుకున్నాం ఏంది ఇంత మంచి అద్భుతమైన జ్యూస్ మీరు చేసుకోండి కింద ఇచ్చిన దాంట్లో చూసేసి ఇప్పుడు ఈ బాధ ఏం తెలుసా అసలు లేక వచ్చింది ఒక ప్రమోషన్ అంటే అన్న ఎందుకంటే అది ప్రమోషన్ కాదు కాబట్టి అన్న ప్రమోషన్ అని ఇంకో నిజానికి ఒకటి అర్థం చేసుకోండి ప్రమోషన్ అయితే మేము ప్రమోషన్ అని చెప్పి చెప్పం చెప్తే వాళ్ళు ఒప్పుకోరు ఎటు తిరిగి ప్రమోషన్ చేయించే వాళ్ళు మీరు ప్రమోషన్ ఎట్లా చెప్తారు అంటారు కానీ అది ప్రమోషన్ కాదు నేను నార్మల్గా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటుందేమో అన్నట్టు మనకు అందులో అంతే అయితే అదనమాట ఈరోజు ఛాలెంజ్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి అట్లే కరెంట్ కూడా వచ్చేసింది అట్లే చేయండి
పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.